హలో హలో హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఎప్పుడెప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలా అనిపిస్తుంది, బయట ఎండలకి మండిపోతున్నాం కదా. సో ఎవరు మాట్లాడేది? బిందు. బిందు ఎక్కడి నుంచి? పెర్మపాడు. ఓకే, ఏం చేస్తుంటావు బిందు? హలో బిందు, పక్కన ఎవరో ఉండి కాల్ చేపిస్తున్నారు కదా, ఎవరు? ఎవరు లేరు. అయితే టీవీ చూస్తున్నావు. ప్లీజ్ టీవీకి కాస్త దూరం వచ్చి మాట్లాడు, లేదంటే కాల్ కట్ అవుతుంది. ఓకే. బిందు ఏం చేస్తుంటావు ఇంతకి? 6th క్లాస్. 6th క్లాసా? హాలిడేసా? Yes. అవునా, ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్రీమ్ తీసి ఇలా తింటున్నావా మరి ఎండలకి? బిందు, ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్తున్నావా, లేదా ఎండలకు భయపడి ఇంట్లో వాళ్ళు నేను అసలు బయటికే పంపించట్లేదా? ఈవినింగ్ వెళ్తా. ఈవినింగ్ ఏ మధ్యాహ్నం ఎందుకు వెళ్ళట్లేదు? క్యా మతలబ్ హై? పేరెంట్స్ పంపించట్లేదు. ఎందుకో చెప్పాలా? ఎండల వల్ల. ఎండల వల్ల గ్లామర్ తగ్గిపోతుంది, గ్రామర్ తగ్గిపోతుంది. సో బిందు, మీరు ఉండేది పల్లెటూరా సిటీయా? అది ఏదో నేమ్ చెప్పావు. విలేజ్ కదా. సో ఎలా ఉంటున్నాయి చెప్పు ఎండలు? చాలా దారుణంగా ఉంటుంది. చాలా దారుణంగా ఉంటున్నాయా? సో నీకు సిటీలో రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసినప్పుడు సిటీలో ఎండలు ఎలా ఉన్నాయని చెప్తున్నారు? అక్కడ కూడా అలాగే ఉంటున్నాయని. సిటీలో కూడా అలాగే ఉంటుంది. అయితే బిందు, మరి ఈ ఎండల వల్ల మా పల్లెటూరులో నా గ్రామర్ మొత్తం తగ్గిపోతుంది. ఫేషియల్ చేపించుకుంటున్నా నేను, తెలుసా? ఫేషియల్ చేపించుకుంటున్నా నీలాగా గ్లామరస్ గర్ల్ కావాలని. బిందు, నువ్వు అలా ఏమైనా ఫాలో అవుతావా? అంటే ఇంట్లో టిప్స్ ఉంటూ ఉంటాయి కదా, కిచెన్ టిప్స్ కానీ, లేదా మమ్మీ ఏమన్నా నలుగు ఇట్లా ఏమన్నా అలా ఏమైనా ఫాలో అవుతూ ఉంటావా? లేదు. ఏం ఫాలో అయినా అందంగా ఉంటావు. నువ్వు న్యాచురల్ బ్యూటీ రా బిందు. ఓకే ఓకే బిందు, మరి హాలిడేస్ కి ఎక్కడ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం కూల్ గా ఉన్న ప్లేసెస్, ఇప్పుడు కాశ్మీర్ కానీ, లేదంటే ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్లేసెస్ ఏమైనా ప్లాన్ చేశారా మరి? మనాలి. వెళ్తున్నావా? వెళ్ళాలని ఉందా? ప్లాన్ చేస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ తో కదా. నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్తా. మేమిద్దరం వచ్చేస్తాం మరి మీ ఇంటికి. నువ్వు ఓకే, డబ్బులు పెట్టేది మీ డాడీ కదా. ఓకే, ఎనీవేస్ బిందు, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఇలాగే కాల్ చేసేస్తూ ఉండు. బాయ్ బాయ్. హలో హాయ్ అండి, నమస్తే. మీ పేరు? రామ్ కుమార్ యాదవ్ గారు. ఓకే, రామ్ గారు అని షార్ట్ కట్ లో పిలిచేస్తాం మేము, ఓకేనా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునా, ఏం చేస్తుంటారు? ఏంటండి? అర్థం కొలీగా? ఎవరికి కొలీగ్? అసలు అర్థం కావట్లేదు. మీరు పని చేయండి, క్లియర్ గా గట్టిగా మాట్లాడండి. పోలీస్ డిపార్ట్మెంట్. అయ్యో సార్, తెలియక మేము ఇన్నిసార్లు అడిగాము. ఇంకెక్కువ సార్లు అడిగితే మమ్మల్ని జైల్లో వేసేస్తారేమో, వద్దులేండి. సో రామ్ గారు, మిమ్మల్ని యాక్చువల్ గా అడగాలి, ఏ డిపార్ట్మెంట్ అయినా ఇప్పుడు అంటే ఎవరికైనా ఎండలే, బట్ పోలీస్ కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మీ డ్యూటీ అనేది అటు ఇటు తిరగడం గానీ ఇట్లా ఉంటూ ఉంటుంది కదా. సో ఎండలు ఎస్పెషల్లీ మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంది? ఇంకా అలవాటు అయిపోయింది. ఏం చేస్తా, కానీ ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ కొంచెం ఎక్కువగా ఉంది కదండి ఎండలు. ఇలా ఏసీ నుంచి బయటికి రాగానే అసలు ఇంత వేడి అంటే ఎప్పుడు లేదు ఇంత ఎండ. ఎందుకంటారు? పాపాలమ్మా, పాపాలు, మనుషులు పాపాలు. సో రామ్ గారు, యాక్చువల్ గా పోలీస్ అనగానే నాకు ఎప్పుడో డౌట్ వస్తూ ఉంటుంది. మీ రిలేటివ్స్ లో గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా పోలీస్ అని అనగానే కొంచెం వాళ్ళు సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు భయపడతారా? అలా ఏం లేదు, మీరు ఫుల్ జోవియల్ ఉంటారు. మీరు సివిల్ డ్రెస్ లో ఉంటారు కదా, మఫ్టీలో ఉన్న పోలీస్ అన్నమాట, ఫ్రెండ్లీ పోలీస్. సో మీరు మీ డెసిగ్నేషన్ ఏంటో చెప్తారా? చెప్పొచ్చా? ఓకే అండి. సో మరి ఎండలు తట్టుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నారు మరి ఈ ఎండల్ని ఫేస్ చేయడానికి? విలేజ్ లోనా? ఓకే.
కదా, ఆ, చిన్నప్పటి విలేజ్ అలవాటు కాబట్టి అవునా. సో రామ్ గారు ఉమ్. ఈ మధ్య వింటున్నాం కదా, లైక్ మీమ్స్ లో చూస్తున్నాం, న్యూస్ లో కూడా చూసాం, ఇట్లా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఈ సోలార్ ఇస్తున్నారు కదా, అది కరెక్టేనా ఎక్విప్మెంట్? సో కూలర్స్ గానీ చిన్న చిన్న హ్యాండ్ ఫ్యాన్స్ గానీ. ఓకే, ఎనీవేస్ సో రామ్ గారు వినిపిస్తుందా? యా, హెల్మెటే సోలార్ ఇస్తున్నారంట కదా. అవునండి. అవునా, మీకు ఉందా? దాని వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందా? ఓకే ఓకే. హలో హలో హాయ్, ఎవరు? హాయ్ హాయ్ హాయ్, మమతానా కొంపతీసి? అక్క, చెప్పు చెల్లి, ఎవరు మాట్లాడుతున్నారు? అమూల్య, అమూల్య. ఎక్కడి నుండి అమూల్య? విలేజ్ అక్క. అమ్ములు విలేజ్ ముందే చెప్పేస్తున్నావు, విలేజ్ అని. సిటీయా విలేజ్? బట్ అయితే బాగా ఫాలో అవుతుంది అనమాట. సో అమూల్య, ఏ విలేజ్ నుండి కాల్ చేస్తున్నావు? కొండాపూర్ అక్క. కొండాపూర్ విలేజా? ఓ మై గాడ్, ఇది ఎప్పుడు? చాలా కొండాపూర్లు ఉన్నాయి, మేబీ అలాగేమో. ఏ కొండాపూర్? బోనాల కొండాపూర్ అక్క. బోనాల కొండాపూరా? అంటే నాకు అర్థం కావాలి, కరెక్ట్ గా చెప్పి ఎక్కడ నీ లొకేషన్? చేగుంట సైడ్ అక్క. నీ లొకేషన్ త్వరగా వాట్సాప్ పెట్టు, ఈమె సిటీ నుంచి వచ్చేస్తుంది మీ ఇంటికి, విలేజ్ కి. ఓకేనా? ఎందుకంటే విలేజ్ బాగుంటుంది కదా. రామా మేము? రండక్క. ఓకే, వస్తాం మేమిద్దరం. ఏం స్పెషల్స్ చేసి పెడతాం మాకు? చికెన్. చికెన్ ఎవరో చెప్పిస్తున్నారు పక్కన నుంచి. ఇంకా చికెన్. నెక్స్ట్ మటన్. మటన్. చికెన్ పెట్టావంటే మాత్రం నీకు అస్సలు ఉంచం మరి. ఓకే అక్క. కాదు, ఇంత ఎండలో అంత స్పైసీ ఫుడ్ పెడతానంటున్నావు ప్రేమగా, తినేస్తాం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అక్క. కాదు, బయట ఎండలు ఎంత మండిపోయినా కూడా మేము తినేది మాత్రం తింటాం హాయిగా. అందుకే ఇలా బుగ్గలు ఇలా వచ్చాయన్నమాట మాకు, చూసా బూరల్లాగా. అవును, అయితే నువ్వు ఏం చేస్తుంటావు ఇంతకి? 10th అయిపోయింది అక్క. 10th అయిపోయిందా? అవునా, ఎగ్జామ్స్ బాగా రాసావా? రిజల్ట్స్ వచ్చాయి కదా. ఎస్ అక్క. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అమూల్య, రిజల్ట్స్ ఫుల్ పాజిటివే కదా. ఎస్ అక్క. సూపర్. అయితే నెక్స్ట్ ఏం తీసుకుంటాం అనుకుంటున్నావు? పండగ డ్రెస్. పండగలు ఇప్పట్లో లేవులే, ఎండలు తప్ప. బైపీసీ ఆర్ ఎంపీసీ, కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేదంటే డాక్టర్ కానీ అవుదాం అనుకుంటున్నాం. బట్ ఎనీవేస్, మీ విలేజ్ లో ఎండల్లో బాగా మండిపోతున్నాయా? సూర్యుడు భానుడు బగబగ మండిపోతున్నాడు అక్కడ? మాకైతే ఇక్కడ నిప్పుల వర్షం కురుస్తుంది ఇలాగా, తెలుసా? అమూల్య, ఇప్పుడు ఎండలు కాబట్టి ఇంట్లో లైక్ ఎక్కువ బటర్ మిల్క్ తాగడం గానీ లేదా పెరుగన్నం తినడం ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా. మీ ఇంట్లో ఏం ఫాలో అవుతున్నారు? మన వ్యూవర్స్ అందరికి కూడా ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పు. కూల్ వాటర్, ఐస్ గడ్డలు, రస్నా ప్యాకెట్స్, గ్లూకోండి. నువ్వు చెప్పాలి, మేం కాదు చెప్పేది, నువ్వు చెప్పాలి. ఫోన్లే, చిన్న పాప కదా, ఇంకా తెలీదు టిప్స్. మేమే చెప్తాంలే. రస్నా, గ్లూకోండి, ఎలక్ట్రోలైట్ సైన్స్ లోకి వెళ్ళిపోయాను. ఎనీవేస్, సో ఇవన్నీ కూడా ఓఆర్ఎస్, లస్సీస్, బటర్ మిల్క్, ఇంకే ఉంటాయి, మ్యాంగో జ్యూస్, అంటే పళ్ళ రసాలు అన్ని. కానీ చింతపండు రసం తాగద్దు. ఏమన్నా డీటాక్స్ డ్రింకులు కూడా తాగండి, పుదీనా ఇవి వేసుకొని. సో జ్యూసెస్ తాగుతావా? అయితే ఎస్పెషల్లీ ఎండల్లో బయటికి వెళ్ళకు, ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకో కూల్ గా ఉండే ప్రదేశాలకి. ఓకేనా? ఎండలో బయటికి వెళ్ళొద్దని మళ్ళీ ట్రిప్, అది అందుకే కూల్ ప్రదేశాలు అన్నాను కదా. మనాలి కాదు. అమూల్య వాయిస్ బాగుంది కదా. అమూల్య, పాట పాడతావు మా ఇద్దరి కోసం? అమ్మో, పాట పాడమ్మా. ఊరు పల్లెటూరు, పాడు పాడు. మనసంతా మధుమాసం నా విరబూసేనా,
ఈవేళ జలపాతంలో సరదాలే జలలేకేరా. విరిసే Super. అరవిందాలే విరిసే. కాదు. హలో హలో హాయ్ హలో హాయ్ 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 హాయ్. ఎవరు మాట్లాడేది? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. ఎవరు? హాయ్ అక్క. హాయ్ చెల్లి, పేరేంటమ్మా? రమ్య అక్క. రమ్య. ఎక్కడి నుంచి? నిజామాబాద్. కాదు రమ్య. రమ్య చెల్లి, గట్టిగా మాట్లాడు చెల్లి. నిజామాబాద్ అక్క. రమ్య ఇంట్లో వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్ అలా ఉంది కదా, నిజం చెప్పు. అవునక్క. మంట అలా లేదు, మంటల్లో హాయ్ హాయ్, పొగ్గుల్లో హాయ్ ఏ, హాయ్. నాకు తెలిసి ఏమో తను ఏసీలోనే ఉంటుందేమో. లేదక్క, డైలీ కూలర్ కిందనే. కూలర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటది చెప్పు. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో మాతోని. రమ్య, నీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? చెప్పండి అక్క. నీకు అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య ఉన్నారా? సిస్టర్ ఉంది. సిస్టర్ ఉంది. మరి ఇప్పుడు నువ్వు కూలర్ ముందు కూర్చుంటే నువ్వు నీ సిస్టర్ కూలర్ ముందు ఎవరు ఉండాలి అని చెప్పి గొడవలు అవుతాయా? లేదక్క, నాకు రీసెంట్ వారతుంది. నేను మా అత్తారింట్లో ఉన్నా. అత్తారింట్లో ఉన్నావా? అవును. పెళ్ళైందా నీకు రమ్య? పెద్ద ట్విస్టే. రమ్య ఏం చేస్తున్నావు అమ్మా రమ్య? చెప్పండి. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఖాళీ. ఖాళీ కాదు, పెళ్ళైందా? అవునవును, మ్యారేజ్. ఓ సారీ. అంటే కూలర్ దగ్గర కూర్చున్నప్పుడు కూలర్ ఇలా తిరుగుతా ఉంటది కదా, అన్నప్పుడు రోబో లాగా వాయిస్ వస్తుంది కదా, ఎప్పుడైనా ట్రై చేసావా అలా? ఫ్యాన్ ముందు కూడా ఫ్యాన్ వస్తా ముందు ఉంటది. కూర్చొని 1 2 3 అలా అన్నప్పుడు రోబో లాగా వాయిస్ వచ్చినప్పుడు అలా ట్రై చేసేవాళ్ళం అనమాట. ఫ్యాన్ కింద ట్రై చేసినాక కూలర్ ఫ్యాన్ కిందనా? ఫ్యాన్ పైన కదా ఉండేది. అంటే టేబుల్ ఫ్యాన్ అనుకుంటా. టేబుల్ ఫ్యాన్. Yes. క్లియర్ గా అయితే చెప్పాలమ్మా. ఎండలు బాగా మండిపోతున్నాయి, ధరలు చాలా తగ్గిపోతున్నాయి అంట బయట. దేనికి? లస్సీలకి, బటర్ మిల్క్ కి ధరలే. రమ్య, చెప్పండి అక్క. అయితే ఎండల్లో మండిపోకుండా ఏం చెయ్యాలి, టిప్స్ చెప్పు. హౌస్ వైఫ్స్ కి ఎక్కువ టిప్స్ తెలుసు. చెప్పండి అక్క. మనలే చెప్పమంటుంది. ఎందుకంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇక్కడ నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు చెల్లమ్మ, దూరంగా వచ్చి మాట్లాడు, లేదంటే కాల్ కట్ అవుతుంది. ఓకే. మనకింత ఇంత చిన్న చెల్లి, చిట్టి చెల్లి ఉందని నాకు తెలియలేదే. రమ్య చెల్లి, చెప్పండి అక్క. సో నీది ఇంతకి పల్లెటూరా సిటీనా? మరి నిజామాబాద్ అంటే ఇక్కడ డిచ్పల్లి. నిజామాబాద్. అక్కడ నిజామాబాద్ అనే కాదు, ఎక్కడున్న హైదరాబాద్ అయినా సిటీ అయినా ఎక్కడైనా ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి ఎండకు సంబంధించి ఏదైనా టిప్స్ చెప్పు. టిప్స్ ఏమన్నా, బయటకి వెళ్ళేటప్పుడు వాటర్ గానీ ఏదైనా జ్యూస్ గానీ తీసుకొని వెళ్తే బాగుంటది. గొడుగు వద్దా? ఏం జ్యూస్ తీసుకెళ్ళాలి చెప్పు కూడా తీసుకోవచ్చు. రమ్య. ఏం జ్యూస్? వాటర్ మిలన్ జ్యూస్, సపోటా. సపోటా, ఏదైనా సరే. సపోటా కొంచెం వేడి కదా, వాటర్ మిలన్ తీసుకెళ్ళు. ఏ జ్యూస్ అయినా జ్యూసే కదా. చెప్పు. అంత ఎఫెక్ట్ ఉండదు కదా అక్క. మరి అందాన్ని పెంచుకోవాలంటే ఏం వాడాలి అది కూడా చెప్పు కొంచెం. అక్క నాకు తెలియదు. ఏ, నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? రమ్య అంటేనే అందం, అందం అంటేనే రమ్య. చెప్పు. కరెక్ట్ గానే అక్క, నేను కరెక్టే కానీ అక్క. కరెక్టే కానీ నాకు తెలీదు. రమ్య, మీ హస్బెండ్ నీకు ఏం కాంప్లిమెంట్స్ ఇస్తారు? నువ్వు ఏ హీరోయిన్ లా ఉంటావు అని కాంప్లిమెంట్స్ ఇస్తారు? నువ్వు భర్తకు భార్య హీరోయిన్. అబ్బా చాలు చాలు, 10కి 10 ఇంకా చాలు. కాదు, డన్. ఒక సామెత ఉంది తెలుసా? కాకి పిల్ల, అలా వద్దులే గాని, అలా వద్దు కానీ దాన్ని మార్చి చెప్తారు. చిలుక పిల్ల చిలుకకి ముద్దు అంటారు కదా, అలా అన్నమాట. బట్ కరెక్ట్ గా చెప్పావు రమ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండు.